Praise the Lord, everyone. Good morning. Today I think I'm 5 minutes late. Okay. So ప్రారంభించుకుందాం. Let us start with the word of prayer. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. We praise you. We worship you. We glorify you, Lord. Lord God of Abraham, Isaac, Jacob, we praise you, my Father, Lord. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా దేవుడుగా ఉన్నందుకు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ మార్గంలో నడుచుకోవడం మాకు ఎంతో సంతోషం ప్రభువా. అలాంటి సంతోషమును మాకు దయచేస్తున్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితోని ప్రతి ఒక్క రోజు మా అందరినీ ప్రభువా నింపి బలపరుస్తున్నందుకే వందనాలయ్యా. ఈరోజు కూడా ప్రభువా మరి మేము బయలుదేరుచుండగా తండ్రి, మేము లోకంలోకి వెళ్చుండగా తండ్రి మాకు జ్ఞానం దయచేయండి, బలమును దయచేయండి తండ్రి. మా ఆత్మని ప్రభువా మేము కించపరచకుండా, మా ఆత్మని మేము కింద పడేయకుండా ప్రభువా మరి మేము ధైర్యంగా ప్రభువా సత్యం మార్గంలో మేము నడుచుకుంటాం యేసయ్య. అయ్యా, మా ఆత్మను ప్రభువా బాధ పెట్టేటట్టు మేము ఎన్నడూ కూడా నడుచుకోమేసయ్య. అలాంటి ఒక సిన్సియర్ అయిన హృదయంతో ప్రభువా, సమాధానమైన హృదయంతో ప్రభువా మేమందరితో సమాధానం కలిగి తండ్రి ఒక నూతన ఆరంభాలు మా జీవితంలో మేము చూడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ 11వ నెల మీ నెల తండ్రి, మీరు గొప్ప కార్యము చేయబోయే నెల తండ్రి, మీరు ఆశ్చర్య కార్యము చేయబోయే నెల తండ్రి యేసయ్య. అయ్యా, మీరు మాకు ఆధారం మీరేనేసయ్య. ఆ ఆధారంగా ఉన్నందుకు ప్రభువా ఈరోజు మా లైఫ్లో ప్రభువా పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ థింగ్స్ అవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక పెద్ద అడుగులు మేము వేయాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా ఒక పెద్ద అద్భుతం మేము చూడాల్సిందే యేసయ్య. ఎందుకంటే మీరు ఒక పెద్ద దేవుడుగా ఉన్నారు తండ్రి. ఆ పెద్ద దేవుడు చేసే పెద్ద అద్భుతాలు ప్రభువా, ద బిగ్ గాడ్ హూ ఇస్ డూయింగ్ దీస్ బిగ్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్ మై ఫాదర్ లార్డ్ ఈస్ టర్నింగ్ ఆల్ అవర్ మార్నింగ్ ఇన్ టు డాన్సింగ్. ఈరోజు ప్రభువా మీరు మా జీవితాల్లోకి రండి తండ్రి, ఒక పెద్ద కార్యము చేయండి తండ్రి. అయ్యా, ఇలా హృదయము తెరిచి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితంలో పెద్ద కార్యాలు మీరు చేయండి తండ్రి. గొప్ప కార్యాలు మీరు చేయండి తండ్రి. ఆశ్చర్య కార్యాలు మీరు చేయండి తండ్రి. మీకు చేయగలిగే సామర్థ్యం మీకు ఉంది తండ్రి. మా కన్నీళ్లను కష్టాలను తీసివేసి ప్రభువా ఒక నూతన ఆరంభం మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విశ్వసించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఈరోజు ధ్యానము నవంబర్ 11వ తేదీ వెడ్నెస్డే, బుధవారం నాడు ఈరోజు ధ్యానం చూసుకున్నాం. ద స్మోకింగ్ ఫ్లాస్క్, మకమకలాడుచున్న వెలుగు అంటారు తెలుగులో. ఓకే, మకమకలాడుచున్న వెలుగు అని కూడా అనొచ్చు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం. ఐజాయా చాప్టర్ 42 verse 3. Isaiah chapter 42 and verse 3. A bruised reed will not break, and a smoking flask he will not quench. He will bring forth justice for the truth. Right. So smoking flask he will not quench. వెలుగుతున్న ఒక దీపాన్ని దేవుడు ఆర్పాలని చూడడు అంట. వెలుగుతున్న దీపాన్ని దేవుడు ఆపాలని చూడడు. వెలుగుతున్న దీపం అనండి, మకమకలాడుతున్న దీపము, వెలుగుతున్న దీపం. అవునా? అ డిమ్ లైట్ అండ్ బర్నింగ్ లైట్. ఈ రెండిట్లో తేడా ఉందా? ఖచ్చితంగా చాలా తేడా ఉంది కదా. మీరు కొత్తగా ఒక ట్యూబ్ లైట్ కొని ఇంట్లో పెడతారు, కనెక్షన్ ఇచ్చి పెడతారు, లేదా కొత్తగా ఒక ఎల్ఈడి బల్బు కొని కనెక్షన్ పెడతారు. అది ఒక 1 year తర్వాత దాని వెలుగు తగ్గిపోతూ ఉంటుంది కదా. ట్యూబ్ లైట్ కూడా మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ట్యూబ్ లైట్ ఏమంటే డిస్కో లైట్లా కొడుతూ ఉంటుంది, మనం మకమకలాడుతూ ఉంటుంది. ఆగుతున్నా వస్తున్నా అన్నట్టు ఉంటుంది. అలాగే మన లైట్లు కూడా, ట్యూబ్ లైట్లు కానివ్వండి, అది ఆరిపోయే ముందు ఒక 2-3 రోజులు చూస్తే అది ఆగేటట్టు ఉంటుంది. అవునా? మకమకలాడుతూ ఉంటుంది. ఇలా మకమకలాడే వెలుగుని దేవుడు వెలిగించే దేవుడుగా ఉన్నాడు. క్వెంచ్ నాట్ అంటే అది ఆర్పకుండా దేవుడు చూసుకుంటాడంట. ఆ కాలంలో దీపాలు వెలిగించేవాళ్ళు, మీ అందరికి తెలుసు. దివాళీ వస్తుంది కదా, అందుకని ఈ వాక్యం. ఓకే, ఆ దీపాలు ఎలా ఉండాలా? నూనెలో ఊరినప్పుడు ఆ కాటన్ ఏదైతే ఉంటుందో, కాటన్ థ్రెడ్, దాన్ని కాటన్ని ఇలా చుట్టి అది పెడతారు. అది ఏదైతే ఉందో అది బయట నుంచి వెలుగునిస్తుంది.
సో ఇలా అది ఆర్పకుంటా దేవుడు చూస్తాడంట. దాన్ని గాలి ఆర్పొచ్చు, మనుషుల మాటలు అనే గాలి ఆపొచ్చు, అవునా, నీళ్లు ఆర్పొచ్చు, అవునా, నువ్వు ఎక్కడ కాకుండా పోవాలని చేతబడి చేసి ఆ వెలుగుని ఆర్పొచ్చు. లేకపోతే సిచ్యువేషన్స్, నీ జీవితంలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ నీ యొక్క వెలుగుని ఆర్పొచ్చు. ఓకే, చూద్దాం. అవర్ గాడ్ ఈజ్ వన్ హూ డస్ నాట్ విల్ the smoking flax to be quenched. He is a God who will not only allow fire to extinguish but also make it glow brighter. Dear children of God, examine your life a little. At some point of time in your past, you might have been looking bright in God. You might have been a light which burned brightly. You might have acted powerfully in early love. రైట్. దేవుణ్ణి ఎంచుకున్న కొత్తలో మీలో చాలా అగ్ని ఉండుంటుంది కదా. మీలో దేవుణ్ణి తెలుసుకున్న కొత్తలో చాలా దేవుని పైన ప్రేమ ఉండుంటుంది. దేవుని ప్రసన్నత లేనిది నువ్వు బతకలేను అన్నట్టుగా నువ్వు ఉండి ఉంటావు. ఇలాంటి ఒక అనుభవం, ఇలాంటి ఒక సంతోషంలో నువ్వు ఉండుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఎదిగినాక, దేవుళ్ళు వచ్చిన తర్వాత, దేవుళ్ళు ఎదగకుండా ఆ సిచ్యువేషన్స్ని బట్టి నీ మైండ్ డైవర్ట్ అయిపోయి నీ వెలుగు కాస్త డిమ్ అవుతూ ఉన్నది, ఎక్స్పైర్ అవుతూ ఉన్నది. నీ స్పిరిచువల్ లైట్ అనేది, నీ వెలుగు అనేది, నీ శక్తి అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంది. ముందు 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసేవాడు. ముందు నువ్వు నీ యొక్క కళ్ళు ప్రవచనాత్మకం, దేవుని యొక్క స్వరము వినడము, దర్శనాలు చూడడము, అవునా, ప్రవచనాలు చేయడం, స్వస్థతలు చేయడం లాంటివి చేసి దాని తర్వాత నువ్వు మకమకలాడుతూ వెళ్ళిపోతున్నావు. యునో, డే బై డే యువర్ స్పిరిట్ ఈస్ గెటింగ్ క్వెంచ్డ్. హల్లెలూయా. ఎంతమందికి ఈ అనుభవం ఉంది? ఈ అనుభవం లేకపోతే నువ్వు మనిషే కాదు. యా, you are something else if you, because the light which is burnt, it will be quenching. కానీ ఈ దేవుని పని కేవలం అగ్నిని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ అగ్నిని ఆర్పకుండా చూసుకోవడము అంట. హల్లెలూయా. యెషయా గ్రంథం 42:3 ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. దేవుడు ఆ వెలుగుని ఇవ్వడం మాత్రమే కాదు సోదరి, దాన్ని ఆర్పకుండా చూసుకునేవాడు మన దేవుడు అంట. వావ్. అంటే మీకు పరిశుద్ధాత్మని ఇవ్వడం మాత్రమే కాదు దేవుడి పని, ఆ పరిశుద్ధాత్మ వెలుగు ఆర్పకుండా దేవుడు చూసుకుంటాడంట. హల్లెలూయా. వావ్. నీవు ముందున్న శక్తి ఈరోజు నీకు లేకపోవచ్చు, ముందున్న ఆత్మ నీకు ఈరోజు లేకపోవచ్చు, ముందున్న వెలుగు నీకు ఈరోజు లేకపోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నేను ఆ వెలుగుని ఆర్పకుండా నేను చూసుకుంటా, ఆ వెలుగుని నేను ఆర్పకుండా చూసుకుంటాను ఈరోజు దేవుడు అంటున్నాడు. నువ్వు ఎటువంటి వెలుగులో ఉన్నావు సోదరుడా, ఎటువంటి ఒక లైఫ్ ఈరోజు లీడ్ చేస్తున్నావు? కాకపోతే మీరు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మారుమనసు పొందుకుంటావు, ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో, దేవా నేను ఒకప్పుడు ఇంత ప్రార్థన చేసేవాడిని, ఇలా ఉండేవాడిని, కానీ ఇప్పుడు నేను ఇలా లేను అని నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడగడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు దాన్ని మళ్ళీ వెలిగించడం మొదలు పెడతాడు. దేవుడు పని కేవలము వెలుగుని పెట్టేసి మంటలు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, ఆ మంటని ఆర్పకుండా కూడా కాపాడుతాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వెలుగుని ఆర్పకుండా కాపాడబోతున్నాడంట. ఆమేన్. ఎస్, ఆర్పకుండా కాపాడడం. దేవుడు వెలుగుని ఇచ్చేసిండు, ఫైర్ ఇచ్చేసిండు. బ్రదర్ ఫైర్ వచ్చిందని ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్మ వచ్చిందని 2-3 సార్లు దడేలు మనం పడతారు, అయిపోయి వాళ్ళ దాడిని. ఇక ఎప్పుడన్నా ఇంటికి పోతే, ఓ నా కూతురుకు అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేది, ఓ నా కొడుకుకి అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేది, ఓ ఈయనకి ఇట్లా, నా బావకి పరిశుద్ధాత్మ వచ్చేది, నా అల్లుడికి పరిశుద్ధాత్మ వచ్చేది, ఇలా అంటూ ఉంటారు అందరూ. కానీ దేవుడు ఆ అగ్ని ఇచ్చిన తర్వాత అది ఆరిపోయింది. అన్య భాషల్లో మాట్లాడుతుండే ఒకప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆరిపోయింది, చల్లబడిపోయింది. దేవుడు వెలుగునిచ్చే దేవుడు మాత్రం కాదు. ఆ మూమెంట్కి నువ్వు చేతులు కాళ్ళు ఊపి ఒక బ్రేక్ డాన్స్ వేసి కింద పడిపోవడం కాదు. దేవుడు రోజు నీ యొక్క అగ్నిని కాపాడుకోవాలి. దేవుడు రోజు నీ అగ్నిని ఆర్పకుండా, హీ విల్ నాట్ అలౌ యువర్ ఫైర్ టు బి క్వెంచ్డ్ అంట. దాన్ని ఆర్పకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడట. ద క్వెంచింగ్ స్పిరిట్, నో మోర్ క్వెంచింగ్ స్పిరిట్ ఇన్ యూ. దేవుడు ఈరోజు మీ అందరి యొక్క అగ్నిని, అవునా, ఈరోజు నూతన అగ్ని ఇస్తాడు.
ఆ అగ్నినిచ్చి దాన్ని ఆర్పకుండా చూస్తాంట మనందరికీ. హల్లెలూయా. టుడే హీ విల్ గివ్ యూ అ ఫైర్. వాట్ ఫైర్ బ్రదర్? ద ఫైర్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధత అనే అగ్ని, పరిశుద్ధత అనే అగ్ని దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు. బలము, నీ అంతరాత్మ యొక్క అగ్ని ఆరిపోయింది. ద ఇన్నర్ స్పిరిట్, ద హోలీ స్పిరిట్స్ ఫైర్ ఇస్ quenched. We are behaving like fools outside if our spirit is not quenched. చూడండి ఇక్కడ దేవుడు నాకు చెప్పిన మాట. బట్ నౌ థింగ్స్ మైట్ హ్యావ్ బీన్ చేంజ్డ్ డ్యూ టు సెవరల్ టెస్ట్ అండ్ యూ మైట్ బీ బర్నింగ్ డిమ్, having lost the zeal and prayer life. Today God will make you to burn brightly and promise that he will not douse the smoking flask. Hallelujah. ఈరోజు దేవుడు మన సిచ్యువేషన్లో, మన టెస్ట్లను బట్టి ఆ ప్రార్థన జీవితము, ఆ పరిశుద్ధ జీవితము మారిపోయింది. The holy life and the prayerful life have changed, my dear brothers and sisters, completely. ఆ పరిశుద్ధత జీవితము, అవునా, ఈ జీవితాలన్నీ మారిపోయినాయి. దే ఆర్ చేంజ్డ్. దే ఆర్ చేంజ్డ్. టుడే గాడ్ వాంట్స్ టు గివ్ యూ బ్యాక్ ద బ్రైట్ బర్నింగ్ లైట్ and the smoking flax that cannot be dim. ఈరోజు దేవుడు మీకు ఒక అగ్నిని ఇవ్వబోతున్నాడు, ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు. ఆ శక్తిని బట్టి, ఆ అగ్నిని బట్టి మరి నీ వెలుగు ఆర్పకుండా దేవుడు ఈరోజు చూసుకోపోతున్నాడంట. హల్లెలూయా. కానీ ఒక్కసారి ఆలోచించండి, రీజన్స్ ఏమై ఉంటుంది? ఒక వెలుగు ఆగిపోనికి గల రీజన్స్ ఏమై ఉంటుంది అంటే, దాని ఒత్తు చిన్నగా ఉండడం, లేకపోతే దాంట్లో నూనె తక్కువ ఉండడం. దాని ఒత్తు చిన్నగా ఉండడము, లేకపోతే నీకు ఒక చక్కటి వెలుగు బయటికి రావాలంటే, అవునా, నీ యొక్క నూనె కరెక్ట్గా ఉండాలా. నీకు నూనె అనబడు పరిశుద్ధాత్మ నీకు సరిపడుగా ఉండాలా. నీ జీవితంలో సరిపడుగా ఉండాలా. నీ జీవితంలో ఫుల్గా ఉండాలా పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ షుడ్ లివ్ ఇన్ యూ. హోలీ స్పిరిట్ ఆయిల్ ఇస్ ఇట్ షుడ్ బి సఫిషియంట్. ఆ రోజుకు కావాల్సిన అభిషేకం నీకు ఉండాలా. ఆ రోజుకు కావాల్సిన పరిశుద్ధాత్మ అగ్ని నీకు ఉండాలా. ఈరోజు బుధవారం, నేను డేట్ టైం అని ఎందుకు చెప్తున్నా? ఆ రోజుకు కావాల్సిన అభిషేకము నీకు ఉండాలని. హల్లెలూయా. ఈ బుధవారం నాడు 11వ రోజు నీకు కావాల్సిన అభిషేకం నీకు ఉండాలా. యు నీడ్ టు హ్యావ్ దట్ ఫైర్ ఇన్ యూ. యు నీడ్ టు హ్యావ్ దట్ ఫైర్ ఇన్ యూ. ఎంతమంది ఆ అగ్నిలో బలపడడానికి సిద్ధంగా ఉన్నారు? రైట్. You have to be strong. You have to be strong in the spirit. Strong in the spirit. Right. For if there is a reason, okay, in your life, you should have deep prayerful life with God from the bottom of your heart. If your holy life will begin to burn dimly, nothing can be more worst than a person who loses holy and a prayer life. It is because of the situation that comes in our life we may lose the spiritual blessings of the Most High. Okay. మన జీవితంలో ప్రార్థన జీవితము, లేకపోతే మరి అవునా, ప్రార్థన జీవితం ఎక్కడి నుంచో రావాలంటే, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మనందరికీ నోటి నుంచి వస్తుందంట ప్రార్థన జీవితం. బట్ ద ట్రూ ప్రేయర్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. కొన్నిసార్లు నేను నా సిచ్యువేషన్స్, నా జీవితంలో వచ్చే ఆ సిచ్యువేషన్స్ని బట్టి నేను ఏం చేస్తా అంటే, మోకరించి ఏడుస్తా, కన్నీళ్ళు పెట్టుకుంటా. నేను దేవునితో పోరాడతా. దేవా, ఇంకెంతకాలం నాకు ఈ బాధనిస్తావు, ఎంతకాలం నేను ఇదంతా భరించాలన్న ఒక పోరాటంతో నేను ఏడుస్తా. అది నా హృదయం నుంచి వచ్చే ప్రార్థన. ఒక్కొక్కసారి నేను ఆనందంతో, దేవా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని, అద్భుతాలు జరగకపోయినా నమ్ముతా, ఆశ్చర్య కార్యాలు జరగకపోయినా నేను నమ్ముతా దేవుడు. అలా నమ్మినందుకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నా జీవితంలో. అలాంటి ప్రార్థనలు హృదయం నుంచి రావాలి. ఏదున్నా సరే ఎక్కడి నుంచి రావాలి? హృదయం నుంచి రావాలి. నోటి నుంచి ప్రార్థన చేస్తే ఏది వర్కౌట్ కాదు. నీ హృదయం, నీ మనస్సు నుంచి బయటికి పోవాలా. అది ఆ అగ్ని బయటికి పోవాలా, మనసు నుంచి పోవాలి. నీ మనసు నుంచి మాటలు రావాలా. సిలువ ధ్యానంపై విశ్వసించాల, పరిశుద్ధాత్మ శక్తిపై విశ్వసించాల.
విడుదల శక్తిపై విశ్వసించాలా. చెడు తలంపులు, వ్యభిచార తలంపులు, అవునా, ఈ అన్ని ప్రతి ఒక్క తలంపులను నువ్వు తీసివేసి దేవునితో సహవాసం, ఏ వాక్యం అయితే నిన్ను దేవుని వైపు తీసుకొని పోతుందో ఆ వాక్యంని వినిది, ఆ ఆరాధన చేసి దేవుని వైపు వెళ్ళిపో. దేవుని వైపు సూటిగా వెళ్ళిపోవాలి. స్థిరముగా దేవుణ్ణి పట్టుకొని ఒక ల్యాడర్ లాగా, ఓకే, ఆ దేవుణ్ణి పట్టుకొని ఎక్కుతా వెళ్ళిపోవాలి. ఆ స్థిరత్వము నీలో ఉండాలా, ఆ వెలుగు నీలో ఉండాలా. కాకపోతే ఆ ఒత్తు అనేది చిన్నగా వద్దు, ప్రార్థన జీవితం అనేది చిన్నగా వద్దు, నూనె అనేది ఎప్పుడు సరిపడ ఉండాలి. పరిశుద్ధాత్మ అనేది ఆర్పొద్దు. పరిశుద్ధాత్మ ప్రార్థన జీవితం, పరిశుద్ధత ప్రార్థన జీవితం, ఇవి రెండు లేకపోతే సోదరి సోదరులారా నేను చెప్తున్నా, మన జీవితంలో వెలుగు అనేది మనం బయటికి తీసుకురావడం అసాధ్యము. కొన్నిసార్లు దేవుని స్వరం మనం విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. మరి అనేక సార్లు ఎమోషనల్గా మనము మన జీవితంలో కొన్ని విషయాలు చేస్తాము. దాన్ని బట్టి మరి దేవుడు అనేకమైన బాధలు, అవునా, మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దేవుడే బాధపడతాడు మన బాధను చూసి. యూదాస్ ఎందుకు పుట్టినవయ్యా అని అడుగుతాడు యూదాస్ని. కారణం ఏంటంటే దేవుడు బాధపడుతున్నాడు. పేతురు బాధపడితే వెళ్ళిపోతే యేసుక్రీస్తు అక్కడ దెబ్బలు తింటూ పేతురు గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో పాపం వీడు వెళ్ళిపోయిండే, మళ్ళీ నేను రెండోసారి వచ్చి కలిసినప్పుడు వీడు రాడే, పేతురు రాడు కదా, పేతురు సిగ్గుపడతాడు కదా, నేను పిలవాలా కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు కాల్ ఆల్ మై డిసైపుల్స్ అండ్ పీటర్ అని అంటాడు. స్పెషల్గా అండ్ పీటర్ అంటే ఎందుకంటే అక్కడ పీటర్ది స్పిరిట్ కొంచెం అయిపోయింది. ఎంత పెద్ద తప్పు చేసినా, బ్రదర్ గురించే తప్పుగా మాట్లాడినా, బ్రదర్ గురించి అబద్ధం చెప్పినా, బ్రదర్ని ఎలా ఫేస్ చేయాలా అని అనుకొని, తన సహోదరుని ఎలా ఫేస్ చేయాలని అనుకొని, నాకు ముఖం లేదని కూర్చున్నాడు. కానీ అయినా ప్రేమతో దేవుడు పేతురుని కూడా పిలువు, నేను ప్రేమిస్తున్నాను. మీ పాస్టర్లు కూడా అలానే ఉంటారు. మీరు ఎన్నన్నా మాట్లాడవచ్చు, ఎన్నన్నా చేయవచ్చు, వాళ్ళని కించపరిచి అవమానపరిచి మీరు మాట్లాడవచ్చు. ఆ పాస్టర్లు అయినా మీరు ఏదన్నా సమస్య అని మీరు ఆ దైవజనం దగ్గర వస్తే దేవుని యొక్క ప్రేమతో, హల్లెలూయా, విత్ గాడ్స్ లవ్ హీ విల్ సే కమ్ బ్యాక్, లైక్ ప్రాడికల్ సన్, కమ్ బ్యాక్ అని అనేది దైవజనం. కమ్ బ్యాక్ అని అనని వాడు, అవునా, క్షమించని వాడు దైవజనుడే కాదు. ఆయన అద్భుతాలు చేయని, ఆశ్చర్యకార్యాలు చేయని, కిందెత్తేసేయని, అగ్ని తీసుకురాని, పురుగుని తీసుకురాని, పైకి లేమని తీసుకురాని, క్షమించలేని వాడు. మోషే క్షమించగలిగాడు. మోషే ప్లీజ్ జీసస్ వాళ్ళని క్షమించు అని అన్నాడు. వాళ్ళని ఇడిచిపెట్టు, వాళ్ళని బాధపడో, కానీ ఆ గ్యాప్లో నిల్చున్నాడు కాబట్టి అతని సంఘం అంత పెద్దది. కేవలము ఆశీర్వాదాలు మాత్రం పొందుకోవడం కాదు, ఆశీర్వాదాలు మాత్రం అడగడం కాదు, దేవుడి నుంచి, అవునా, దేవుని యొక్క స్వభావము, దేవుడు నీలో కోరుకునే స్వభావం. సొలొమోనుకు ఆ ఆశీర్వాదం, సొలొమోన్ని దేవుడు పిలిచినప్పుడు సొలొమోన్ డబ్బులు అడిగిండు దేవుడిని. ఏమడిగిండు? జ్ఞానము, జనాలని అర్థం చేసుకునే తనము నాకు ఇవ్వు, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? అరే రే 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 నువ్వు జనాల కోసం అడిగినావు కాబట్టి నువ్వు అడగని ధనం కూడా నేను నీకు ఇచ్చేస్తా అంటావు. ఈరోజు మన సంఘంలో మనం చేసేది అదే, జనం కోసం మనం నిల్చోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఆ డౌట్ లేదు. మీరు దేవుడిని ఎరిగి ఉన్నారంటే దేవుడు సమస్తం చూసుకోవాల్సిందే. మీరు నిజంగా దేవునికి సమర్పించేస్తే ఆ సమస్య ప్రతిదీ, ఆ సంఘము, ఆ సంఘస్థులు కార్యాలు, అవునా, మీ ఇంటి కార్యాలు, మీ బయట కార్యాలు అన్నీ కూడా దేవుని చేతిలో అప్పగించేసి మీరు క్వైట్ ఉండాలి. అక్కడ సీన్లు అవ్వని, సిచ్యువేషన్లు అవ్వని, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వని, టెన్షన్ ఏమనగా దేవునికి సమర్పించాలి. దేవా నేను నీకు ఇచ్చేసిన, నువ్వు చూసుకో, నేను నీకు ఇచ్చేసిన, నువ్వు చూసుకో. ఈ సమస్య ఉంది మా చర్చిలో, ఈ సమస్య ఉంది మా ఇంట్లో, ఈ ప్రాబ్లం ఉంది మా జీవితంలో, నువ్వు చూసుకో. నేను అసలు ఒక్క మాట మాట్లాడా, నేను ఒక్క అడుగు కూడా నేను ఒక్క స్టెప్ కూడా నేను తీసుకోను, నువ్వే చూసుకో. మా జీవితాలను మార్చే దేవుడవు నీవు కాబట్టి మార్చాను. హృదయం నుంచి వచ్చే ప్రార్థన, అవునా, నీ యొక్క ఆశీర్వాదం తీసుకొస్తావు. ఈ పరిశుద్ధత, ఈ ప్రార్థన జీవితం పోతే దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మకి నువ్వు పని ఇవ్వడం తగ్గిస్తావో, అవునా, ఈ పరిశుద్ధాత్మ పెరిగే కొద్దీ, అవునా, మీరు టీవీ చూడకండి, సినిమాలు చూడకండి, సీరియల్ చూడకండి అస్సలు నేను చూసుకోండి అంట, ఎంజాయ్ చేయండి అంట. ఎందుకంట అంటే నీలో అగ్గిని పెరిగే కొద్దీ ఒక్కొక్క సీరియల్ కట్ అవుతుంటుంది. నా జీవితంలో అట్లానే. నేను ఇప్పుడు రేర్గా ఎప్పుడో ఒకసారి చూస్తే అది కూడా లేదు. కొన్ని మధ్యలో వెబ్ సిరీస్ చూస్తుంటే అది కూడా ఆరిపోయింది.
నాకు ఇప్పుడైతే అసలు టైమే లేదు. పొద్దున్న లేవాలా, వాక్యం సిద్ధపరచాలా, రాత్రి వాక్యం సిద్ధపరచాలా, పడుకోవాలా, తినాలా, ప్రేయర్కి ఉంటే ప్రేయర్కి పోవాలా. అలానే మీ జీవితం కూడా పొద్దున వాక్యం చదవాలి, ఆఫీస్ వెళ్ళిపోవాలి, వచ్చేసేయాలి, వాక్యం వినాలి. యూనో వర్డ్ అండ్ వరల్డ్. ఓకే, వరల్డ్ విత్ వర్డ్. హల్లెలూయా. ఈ లోకంని కలిసే ముందు నువ్వు వాక్యం వింటున్నావు. లోకంలో నుంచి బయటికి వచ్చే ముందు, లోకంలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వాక్యం వింటున్నావు. కాబట్టి దివారాత్రం ధ్యానిస్తున్నావు కాబట్టి నీలో దివారాత్రం మార్పులు జరుగుతుందా? రాత్రి పడుకునేటప్పుడు నీలో మార్పులు ఉందా? ఆ సీక్రెట్గా చేసే పాపాలు ఆగిపోయిందా? నీలో ప్రేమ పెరిగిందా? భార్యపై ప్రేమ పెరిగిందా? భర్తపై ప్రేమ పెరిగిందా? కుటుంబం సమాధానం అయ్యిందా? నీ లోపల ఉన్న చెడు గుణాలు అన్నీ మారుతుందా? ఇలాంటి మార్పులు జరగకపోతే ఇవన్నీ మనం విని వేస్ట్, మాట్లాడి వేస్ట్. ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడైతే ఆరిపోతుందో, ఈ ప్రార్థన జీవితం అనేది ఎప్పుడైతే ఆరిపోతుందో ఏమవుతుంది సోదరి సోదరులారా? ఎస్, యు ఆర్ లూజింగ్ ద గిఫ్ట్స్, ఎస్పెషల్లీ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద మోస్ట్ హై. ఆత్మీయ వరాలు నువ్వు కోల్పోతా ఉన్నావంట. ఇర్మియా బాధపడుతూ ఉంటారు. విలాప వాక్యాలు 4:1 ఉంటుంది. విలాప వాక్యాలు 4:1 ఉంటుంది. Lamentations 4:1 says, Jeremiah was unable to tolerate the holiness when Israelites lost their holiness, when the Israelites' holiness became dim. అని ఏమంటారంటే, how the gold has become dim, how changed the fine gold, the stones of the sanctuary are scattered the head of every street. ఆ పరిశుద్ధత ఎప్పుడైతే ఆ సంఘంలో ఇజ్రాయెల్లో కనిపిస్తలేదో ఇర్మియా బాధపడుతున్నాడు. ఇర్మియా ఏడ్చుకుంటా ప్రార్థన చేసిండంటే ఏమని ప్రార్థన చేసిండో తెలుసా? ఇంత ప్యూర్ బంగారంగా ఉండే కదా, నువ్వు బంగారంగా ఉండే కదా, ఏమైపోయింది? మీరు చెప్తారు, చిన్నప్పుడు వీడు బంగారంలో ఉండే బ్రదర్, వీడికి ఏమైపోయిందో నాకు అర్థం అవ్వట్లే, ఏమైపోయిందో నాకు తెలియట్లే బ్రదర్, సడన్గా మారిపోయిండు బ్రదర్, వీడు సడన్గా మారిపోయిండు. చెప్తున్నా సోదరి సోదరులు, ఏమన్నా జరిగిందా మీ జీవితంలో? డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ దట్ ఈస్ క్వెంచింగ్ యూ? టుడే గాడ్ విల్ చేంజ్ ఇట్. హల్లెలూయా. టుడే గాడ్ విల్ చేంజ్ ఇట్. కానీ నీ లోపల ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణంని యెహోవా తృప్తి. నువ్వు ముందు బంగారంలా ఉండేనేమో సోదరి సోదరుడా, బంగారంలా వెలుగుతున్నావేమో, బాగా వెలుగుతున్నావేమో. అలాంటిది ఆర్పకుండా దేవుడు ఇప్పుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కాకపోతే ఎంతమంది ఈరోజు ఆశపడుతున్నారు? ఎంతమంది హృదయంలో అవును దేవా, అవును యేసయ్యా, నేను ఆర్పోను, నేను పరిశుద్ధంగా జీవిస్తా, ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? when the holy life becomes dim, the far vision of prophesying also becomes dim. The eye devours the brightness, revealed only wearings. ఆ కండ్ల యొక్క పరిశుద్ధత తగ్గిపోయి ఆ ప్రవచనాత్మకమైన జీవితం తగ్గిపోతుందంట. అంటే పరిశుద్ధాత్మ జీవితం తగ్గిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ వస్తే నువ్వు ముందుగా ఏం చేస్తావు? ప్రవచనాలు చేస్తావు. ఆ పరిశుద్ధాత్మ జీవితం ఆగిపోతుందంట. ఆ ప్రవచన జీవితం ఆగిపోతుంది. విశ్వాస జీవితం ఆరిపోతుంది. పోరాటమే మంచి పోరాటం పోరాడినా అని అంటాడు మన పౌలు. అలాంటి ఒక మాటలు ఆరిపోతూ ఉంటాయి నీ జీవితం. It will be quenched. Today God is promising you, dear children of God. Today God is promising you. ఇలా ఉంటే కీర్తనలు 6వ కీర్తనలు 7 లాగా, అవునా, దావీదు రాస్తాడు, మై ఐ వేస్ట్ అవే బికాస్ ఆఫ్ గ్రీఫ్, ఇట్ గ్రోస్ ఓల్డ్ బికాస్ ఆఫ్ మై ఎనిమీస్. మన జీవితం ఇలానే అయిపోతుంది. శత్రువులతో పోరాడి 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 నీ కళ్ళంతా నీళ్ళు, ఎప్పుడు చూసినా ఒక పోరాటమైన జీవితం ఉంటుంది. ఒక్క నెమ్మది సమాధానం అనేది ఉండదు. కారణము నీ పరిశుద్ధతను కోల్పోయినావు, నీ ప్రార్థన జీవితంని కోల్పోయినావు, యేసయ్యని దూరం పెట్టినావు, ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోయినావు. డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈస్ గివింగ్ us a promise this morning. One who could make the dim light burn brightly is with you. Hallelujah. దేవుడు ఈరోజు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడంట. ఏమని ఇస్తున్నాడంటే, ఆ డిమ్ లైట్ని మళ్ళా వెలిగించే దేవుడు నీతో పాటు ఉన్నాడంట. హల్లెలూయా. నీతో పాటు నాతో పాటు ఉన్నాడు. ఆమేన్. సో దిస్ గాడ్ who will again enlighten you, who will again burn your light is with you. నీ వెలుగుని మళ్ళా వెలిగించే దేవుడు నీతో పాటు ఉన్నాడంట. One who came to the world
and who makes everyone, one who comes to the world and makes everyone shine, will turn your dim life into bright one అంట. హల్లెలూయా. ఏ దేవుడైతే మరి భూమి మీదకి వచ్చి అందరినీ వెలుగుగా మారుస్తా అన్నాడో అదే దేవుడు ఈరోజు మన జీవితాల్లోకి వచ్చి మనం మక్కమక్కలాడుతున్న వెలుగుని బాగా వెలిగే వెలుగుగా మారుస్తాడంట. హల్లెలూయా. టుడే వి ఆల్ ఆర్ గోయింగ్ టు బికమ్ అ బర్నింగ్ లైట్. హల్లెలూయా. ఈరోజు మీరొక్క అగ్గిని గుండంగా మారిపోతున్నారంట. హల్లెలూయా. యూ విల్ బికమ్ అ ఫైర్ ఎక్స్టింగ్విష్ పర్సన్. వావ్. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ హూ గివ్స్ ఫైర్ బట్ ఆల్సో ఎస్, నీ యొక్క బర్నింగ్ ఆగిపోయిందా, వెలుగు ఆగిపోయిందా, ఆరిపోయిందా, ఈరోజు దేవుడు నీకు వెలిగిస్తున్నాడు. హీ విల్ గివ్ యూ బ్యాక్ ఆల్ ద బ్లెస్సింగ్స్ యూ హ్యావ్ లాస్ట్. He will give you back all the blessings you have lost. Amen. Hallelujah. ఎస్, ఈరోజు నీ మకమకలాడుతున్న పరిశుద్ధాత్మ జీవితం, ఆత్మీయ జీవితం ఈ రోజు నుంచి వెలుగుతున్నావు కాక. ఎస్, ఆ వెలుగుని పొందుకున్నావు ఈరోజు. యూ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఇట్. రైట్. ఈరోజు వాగ్దానం సంఖ్యాకాండము 6:25. టుడేస్ వర్డ్ నంబర్స్ చాప్టర్ 6:25. సంఖ్యాకాండము 6:25. ద లార్డ్ విల్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ అండ్ బీ గ్రేషియస్ అంటు యూ. దేవుడు తన ముఖాన్ని నీపై వెలిగిస్తాడంట, నీపై కృప కలిగి ఉంటాడంట. హల్లెలూయా. రైట్. ఈరోజు యొక్క బైబిల్ రీడింగ్ వచ్చేసి, ఈరోజు యొక్క వాక్య ధ్యానము అధ్యాయాలు ధ్యానం వచ్చేసి ఉదయము ఇర్మియా 50, సాయంత్రము హెబ్రోలు 8. ఉదయం ఇర్మియా 50, సాయంత్రము హెబ్రోలు 8. మార్నింగ్ జెరమయా చాప్టర్ 50, ఈవినింగ్ హీబ్రూస్ 8. రైట్. ఓకే, ప్రార్థించుకుందామా? ఈరోజు మరి వెలుగుగా మారడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యా. సో ధ్యానించండి. కుటుంబ ప్రార్థన విడిచిపెట్టదు. బ్రదర్, నా కుటుంబంలో ఎవరు రక్షింపబడలే అంటావా? నువ్వు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ప్రార్థన చేయండి. ఓకే. సో నీ కుటుంబం అంతా రక్షణలోకి పొందాలి. నీ నుంచి శక్తి రావాలని ప్రార్థన చేయి, నీ నుంచి బలం రావాలని ప్రార్థన చేయి. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత అనేది పెరుగుతూ ఉంటుందో, నీ ఫైనాన్సెస్, నీ ఆశీర్వాదం, నీ ఐశ్వర్యం అన్నీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. గ్రాఫ్ అనేది తగ్గదు. నీ ప్రేమ పెరుగుతుంది. నీ the gift, the fruits of the Holy Spirit will, when it increase, we will see increase in our lives. Today morning, God is promising He will burn our lights back and He will give us, restore all the thing. డబ్బులు కోల్పోయినావా, ఆస్తి కోల్పోయినావా, ప్రతి దేవుడు తిరిగిస్తాడు. ఎట్లా బ్రదర్, వాడు పోయినాడు తిరిగి రాడు కదా, వాడికి సంపాదన లేదు, అది నీకు అనవసరం. దేవుడు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడు, నీ ఆశీర్వాదం నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లెట్ us pray. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఆ సిలువని ధ్యానించండి. ఇదే సిలువ, రబా షందల రబా రిఖల రబా, ఇదే సిలువ. ఆ డ్రాప్ రక్తం పడుతున్న అదే సిలువలో, అదే రక్తంలో మరి మన దేవుడు, మన యేసుక్రీస్తు, మన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు చనిపోయి, మన యేసయ్య మన కొరకు చనిపోయి ఆ రక్తమును చిందించి పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో పంపించింది. కాబట్టి ఆ అగ్గిని కేవలం వెలుగుతా ఉండేలా దేవుడు చూసుకుంటాడు, కానీ అది ఎప్పుడు ఆరదు. ఈరోజు నీ జీవితంలో ఆరిపోయిందా సహోదరుడా? నీ జీవితంలో అగ్గిని ఆరిపోయిన ఉండొచ్చు. నేను ముందులా ప్రార్థన చేస్తలేను బ్రదర్, ముందులాగా ప్రవచన చేయలేకపోతున్నా బ్రదర్, ముందులాగా అగ్ని నాలో లేదు బ్రదర్ అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మరలా తిరిగిస్తాను. హల్లెలూయా. ఐ విల్ రెస్టోర్ ఆల్ ద థింగ్స్ యూ లాస్ట్. నువ్వు కోల్పోయిన సమస్తము నేను తిరిగిస్తాను, పరలోకం నుండి నేను తీసుకొస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరలోకం నుండి దేవుడు నువ్వు కోల్పోయిన వాటికన్నీ తీసుకొచ్చి ఇచ్చి, దాని తర్వాత దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. కానీ దానికంటే ముందు నీ లోపల పరిశుద్ధ జీవితము, ప్రార్థన జీవితం మారాలి. పరిశుద్ధ జీవితము, ప్రార్థన జీవితం మారాలి. ఎప్పుడైతే నీ పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితం మారుతుందో, నీ సరిహద్దులు విశాలపరచబడుతుంది, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. అలాంటి ఒక కార్యం ప్రభా, ఇక్కడ మేము వాక్యం వింటున్నా, వాక్యం ధ్యానిస్తున్న, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగించి, ఈరోజు పెద్ద దేవుడి నుండి మేము ఒక పెద్ద అద్భుతం కోరుకుంటూ, విశ్వసిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఈరోజు మీరు అగ్ని పొందుకున్నారు, అది వెలుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి మకమకలాడే జీవితము మనది కాదు. ఫ్రమ్ టుడే యు ఆర్ నాట్ అ డిమ్ పర్సన్, యు ఆర్ నాట్ అ dim light. Your children are not dumb, dull, but a bright light is coming. Hallelujah. From today you won't be dull or dim, but a light will come and it will be burning continuously. దేవుడు ఆ వెలుగుని ఈరోజు నీకు ఇచ్చేసిండు, నువ్వు వెలుగుతూనే ఉండబోతున్నావు ఈ రోజు నుంచి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.